హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కృష్ణాస్ వరల్డ్ 18. ఆల్రెడీ అందరూ థంబ్నెయిల్ చూసేసే ఉంటారు. సో ఈరోజు నేను అరుణాచల్ ప్రదేశ్లోని బాలుక్పాంగ్ అనే ప్లేస్లో ఒక పిక్నిక్ స్పాట్ అనేది ఎక్స్ప్లోర్ చేయాలనుకుంటున్నాను. సో వీడియో అనేది స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. సో మీకు నేచర్తో పాటు వాటర్ ఫాల్స్ అండ్ అరుణాచల్ ప్రదేశ్లోని కొన్ని విషయాలన్నీ కూడా నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ చెప్తాను. ఇక్కడ మీకు కనపడుతున్న ఈ కొండలన్నీ కూడా అరుణాచల్ ప్రదేశే అండి. సో అరుణాచల్ ప్రదేశ్లో కొండలు అయితే చాలా ఎత్తుగా కూడా ఉంటాయి. మీకు అక్కడ గమనిస్తే ఆకాశం ఏంటో, క్లౌడ్స్ ఏంటో కూడా, కొండలు ఏంటో కూడా మనకి తెలియకుండా ఉంది కదా. చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి ఈ ప్లేస్. జర్నీ చేస్తున్న కొద్దీ గ్రీనరీ 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 అండ్ నెక్స్ట్ కొండలు. ఈ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ అన్నిటినీ 7 sisters అండ్ 1 brother అని అంటారు. 7 sisters వచ్చి ఏవేంటివంటే అస్సాం, మేఘాలయ, మిజోరాం, మణిపూర్, నాగాలాండ్ అండ్ అరుణాచల్ ప్రదేశ్. ఓన్లీ 1 brother వచ్చి సిక్కిం అని అంటారు. సో ఇప్పుడైతే అరుణాచల్ ప్రదేశ్ని నేను ఎక్స్ప్లోర్ చేస్తున్నాను. దీన్ని నార్త్ ఈస్టర్న్ స్టేట్గా 1987లో డిక్లేర్ చేశారండి. సో అరుణాచల్ ప్రదేశ్కి క్యాపిటల్ వచ్చి ఈటానగర్. ఈటానగర్ కూడా చాలా బాగుంటుందండి. ఆ వీడియో కూడా నేను త్వరలో అప్లోడ్ చేస్తాను. సో అరుణాచల్ ప్రదేశ్కి ఇంకో పేరు కూడా ఉంది, ల్యాండ్ ఆఫ్ రైజింగ్ సన్. ఇండియాలో ఫస్ట్ రైజ్ అయ్యేది ఈ ప్లేస్లోనే అండి. అరుణాచల్ ప్రదేశ్లోనే ఫస్ట్ సన్ రైజ్ అవుతుంది. దాని తర్వాత అన్ని ప్లేసెస్ కూడా సన్ రైజ్ అవుతుంది అనమాట. సో నేను ఆ బోర్డు కూడా మీకు చూపిస్తాను. యాక్చువల్గా ఈ బాలుక్పాంగ్ అనే ప్లేస్కి ఎలా రావాలి అంటే తేజ్పూర్ నుంచి 52 kilometers పడుతుందండి. బాలుక్పాంగ్ అనేది చిన్న టౌన్ లాంటిది అనమాట. సో చూస్తున్నారు కదా, ఇప్పుడైతే మనం అరుణాచల్ ప్రదేశ్లోకి ఎంటర్ అయిపోయాము. వెల్కమ్ టు అరుణాచల్ ప్రదేశ్, ల్యాండ్ ఆఫ్ రైజింగ్ సన్ అనే బోర్డు ఉంది కదా. ఈ బోర్డ్ చూసిన తర్వాత నాకైతే చాలా హ్యాపీ ఫీల్ అయిందండి. ఎందుకంటే ఇండియాలో సన్ రైజ్ అవుతున్న ఫస్ట్ స్టేట్, ఫస్ట్ ప్లేస్ వచ్చినందుకు నేను చాలా చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. బోర్డర్ అయితే ఎంటర్ అయిపోయాం మనం. ఇక్కడి నుంచి కొన్ని ఫార్మాలిటీస్ అనేవి ఉంటాయి. ఇక్కడ నా సెక్యూరిటీ వాళ్ళు వెహికల్స్ అన్నీ కూడా ఆపేసి చెక్ చేసి మన ఐడి ప్రూఫ్స్ అండ్ ఫామ్ కూడా ఫిలప్ చేసిన తర్వాతే మనల్ని అరుణాచల్ ప్రదేశ్లో పర్మిషన్ ఇస్తారు. సో పైన ఒక ఆఫీస్ ఉంటుందండి. మనం ఐడి ప్రూఫ్స్ అవన్నీ చూపించి ఫామ్ ఫిలప్ చేసేసి కొంచెం పేమెంట్ కూడా కట్టాల్సి వస్తుంది. గేట్ పాస్ కోసం 150 rupees తీసుకుంటారు ఫర్ 1 month అనమాట. ఈ 1 monthలో మనం ఈ లైన్ పర్మిట్ అవన్నీ చూపిస్తే అలౌ చేస్తారనమాట. తర్వాత మళ్ళీ పే చేయాల్సిందే. సో మేము అన్ని ఫార్మాలిటీస్ కంప్లీట్ చేసేసుకొని ఈ బాలుక్పాంగ్కి వాటర్ ఫాల్స్ చూడడానికని బయలుదేరాము. ఇక్కడైతే షాప్స్ అవన్నీ కూడా ఉన్నాయండి. అండ్ నెక్స్ట్ పెట్రోల్ కూడా చాలా చీప్గా ఉంటుందిట. అస్సాంలోకి అండ్ నెక్స్ట్ వేరే స్టేట్స్లో కూడా చాలా చీప్గా కూడా దొరుకుతుందిట పెట్రోలు. ఇక్కడ వెళ్తున్న కొద్దీ చెట్లు, కొండలు, మంచి చల్లగాలి, చాలా చాలా ఫ్రెష్గా అనిపిస్తుందండి. ఈ బాలుక్పాంగ్ అనే ప్లేస్కి వెళ్తున్న కొద్దీ కమింగ్ అనే ఒక రివర్ అంతా కూడా మనతో అంతా ట్రావెల్ చేస్తూ ఉంటుంది. సో ఆ కమింగ్ రివరే ఆ కొండల నుంచి వస్తుందండి. చాలా చాలా బ్యూటిఫుల్ అయిన ప్లేస్. ఇక్కడ ఆగి కూడా చాలామంది ఫొటోస్ అవి కూడా తీసుకుంటూ ఉంటారు. అక్కడ సన్ రైజ్ అనేది పడుతూ ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఆ రివర్ కానీ ఆ బ్యూటిఫుల్ ప్లేస్ కానీ అసలు వెళ్ళి చూస్తేనే ఆ ఫీల్ అనేది ఉంటుందండి. ఈ అరుణాచల్ ప్రదేశ్ బోర్డర్లో అస్సాం ఉంటుందండి, నాగాలాండ్, ఇంటర్నేషనల్ బోర్డర్స్ కూడా ఉన్నాయి. భూటాన్ ఒకటి ఉంటుంది, మయన్మార్ అని ఉంటుంది. ఒక ప్లేస్ అయితే ఉందండి, భూటాన్, అరుణాచల్ ప్రదేశ్ అండ్ అస్సాం కలిసిన ట్రై జంక్షన్ ప్లేస్. అది కూడా నేను వీడియో అప్లోడ్ చేస్తాను. చాలా చాలా బాగుంటుందండి ఆ ట్రై జంక్షన్ ప్లేస్ అయితే. 3 డిఫరెంట్ హిల్స్ అన్నీ కూడా ఒకే ప్లేస్లో చూడొచ్చు అనమాట.
ఇటు చూస్తే అస్సాం ఉంటుంది, అటు సైడ్ చూస్తే భూటాన్ ఉంటుంది, ఇటు సైడ్ చూస్తే అరుణాచల్ ప్రదేశ్ ఉంటుంది. చాలా చాలా బ్యూటిఫుల్ ప్లేస్ అండి. అది కూడా నేను త్వరలో అప్లోడ్ చేస్తాను ఆ వీడియో. సో బాలుక్పాంగ్ పిక్నిక్ స్పాట్ అనేది మనం ఎంటర్ అయిపోయాము. సో వాటర్ ఫాల్స్ అవి కూడా చూస్తున్నారు కదా, ఎంత బాగున్నాయంటే ఆ వాటర్ ఫాల్స్ చూస్తూ ఉంటే ఇంకా అక్కడే ఉండిపోవాలనిపిస్తుంది. కానీ రోడ్స్ మాత్రం ల్యాండ్ స్లైడ్ అవుతాయి, చాలా కేర్ఫుల్గా వెళ్ళాలండి. వర్క్ కూడా జరుగుతూ ఉంది. మార్నింగ్ టైమ్స్ కానీ అండ్ నెక్స్ట్ సన్సెట్ అయ్యేటప్పుడు కానీ ఈ ప్లేస్కి వచ్చారంటే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఆ సన్ రైజ్ వచ్చి ఈ వాటర్ మీద పడటము, కొండల మీద పడటం అనేది ఆ సీన్ అయితే చాలా బాగుంటుంది. నేచర్ని ఇష్టపడే వాళ్ళు తప్పకుండా ఈ ప్లేస్కి రావాలండి. అస్సాం వచ్చినప్పుడు తేజ్పూర్ అనే ప్లేస్ కూడా విజిట్ చేయండి. తేజ్పూర్లో కూడా చాలా చూడాల్సిన ప్లేసెస్ కూడా ఉన్నాయి. నేను ఆల్రెడీ తేజ్పూర్ యూనివర్సిటీ గురించి కూడా వీడియోస్ అన్నీ కూడా నేను అప్లోడ్ చేశాను. తేజ్పూర్ నుంచి ఇది 52 కిలోమీటర్స్ అండి ఈ ప్లేస్. తేజ్పూర్ విజిట్ చేసిన వాళ్ళు తప్పకుండా ఈ ప్లేస్ని కూడా విజిట్ చేయండి. సో ఈ రివర్ కమింగ్ అనే రివర్ కంటిన్యూస్గా ఫ్లో అవుతూనే ఉంటుందండి. ఆ వాటర్ అయితే ఎంత ఫ్రెష్గా ఉన్నాయో చూస్తూ ఉంటే అక్కడి నుంచి రాబుద్దే కావట్లేదు. అండ్ నెక్స్ట్ ఈ కొండల దగ్గర నుంచి వాటర్ ఫాల్స్ అనేది చిన్న చిన్నగా ఎలా పడుతున్నాయో చూడండి. ఎక్కడ చూసినా వాటర్ ఫాల్సే అండి. ఆ వాటర్ని మనము టచ్ చేస్తే కూడా ఎంత ఫ్రెష్గా ఉన్నాయన్నమాట. చూస్తున్నారు కదండి అక్కడ రోడ్ ఎలా ఉందో, ఆ రోడ్ వర్క్ కూడా జరుగుతూ ఉంది. సో ఆ నెక్స్ట్ ఇంకో వాటర్ ఫాల్ గురించి చూపిస్తున్నాను. ఇదే బిగ్గెస్ట్ వన్ అండి. అక్కడైతే ఫొటోస్ అవి కూడా తీసుకోవచ్చు, కానీ గేట్ అయితే క్లోజ్ చేసిందండి. లోపలైతే అలో చేయనియట్లేదు, కొన్ని సేఫ్టీ ప్రికాషన్స్ వల్ల వద్దని అంటున్నారు అనమాట. కానీ అది చూస్తూ ఉంటే మాత్రం సూపర్గా ఉందండి. బిగ్గా వాటర్ ఫాల్ అవుతూ ఉంటుంది. ఆ పక్కనేమో చిన్న చిన్న దారాలుగా చూస్తున్నారు కదా, 3 వాటర్ ఫాల్స్ అనేది ఒకేసారి అవుతూ ఉంటుంది అనమాట. చాలా చాలా బాగుందండి ఈ ప్లేసు. నేనైతే బాగా ఎంజాయ్ చేశాను. ఎక్కువగా ఈవినింగ్ టైమ్స్ కనుక వస్తే చాలా బాగుంటుందండి. ఆ ఫ్రెష్ ఎయిర్ తగులుతూ కూడా ఎంజాయ్ చేస్తూ ఉంటాము. ఈ వీడియో ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి. నచ్చితే కనుక ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా ఎవరైనా చూస్తే కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.